ఓం భగభగే భాగవతరే. ఈ అరటి పండులో దయాన్ని ఇందులో వచ్చి ఉండండి, పట్టుకోండి. ఇక్కడ దయ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు లేరు కదా మన అసలు అఘోరా అంటే ఏంటి మీకు తెలిసింది కొన్ని మందికి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోరా అంటేనే ఘోరమైన బతుకు నుంచి అఘోరా అంటే కొన్ని సంవత్సరాలు దీక్ష చేస్తారు కదా. మీరు అసలు ఫస్ట్ దీక్ష తీసుకోలేదండి. నేను 10 శక్తి పీఠాలు తిరిగాను, 5 సార్లు కాశీకి వెళ్ళాను. మీ ట్రాన్స్జెండర్ ఇక్కడ బట్టలు లేకుండా మీరు ఏం క్వశ్చన్ అడుగుతున్నారో నాకు అసలు ఏందండి మీరు అసలు అడుగుతున్నది మాట్లాడ. అసలు 2 దీక్షలు తీసుకోవచ్చు అసలు. ఎక్కడ పోతుంది? ఒక ట్రాన్స్ కి పీరియడ్స్ మ్యారేజ్ చేసుకుంటావా పిల్లలకు అందామంటే. సార్ మీరేం చెప్తారు శ్రీనివాస్ గురించి, అఘోరా గురించి? ఒక హిజ్రా అనండి, ఒక ట్రాన్స్ అనండి. ఇప్పుడు టెంపుల్ దగ్గర అసలు అలాంటి ఒకటండి దొంగ పిఠాతిపత్తో ఏం కత్తో ఆయన పెద్ద ఏదో ఏం మాట్లాడే వాడు చిన్న పిల్లోడు. అయితే ఇక్కడ మన తెలంగాణలో తనకి ఎక్కడ నడవట్లేదని మెయింటెనెన్స్ చేయాలి అంటే ఆ పార్ట్ వరకు ఆమె అంటే ఛాలెంజ్ అంటే అక్కడ నియమాన్ని ఒకసారి వెళ్ళాను. అఘోరి అని మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ సెన్సేషన్ చేస్తున్నారు. మీరు మాట్లాడే విధానంలో కూడా తను అఘోరి కాదు, దొంగ దొంగ అఘోరి, అసలు అఘోరి అలా ఉంటారా, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. మీరైతే డౌట్ ఉంది. నాన్న అఘోరి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే వెళ్ళిపో. ఏం లేదు మీరు మాట్లాడండి. ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఇక్కడ దయ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు లేరు కదా, మన ఇద్దరు కెమెరామ్యాన్లు, మీ ఇద్దరు అంతే కదా. హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ దయ్యాలు ఉన్నాయి. దయ్యాలు వెంటనే బంధించాలి, లేకపోతే మీకు నాకు అందరికి ప్రమాదమే. నా విద్యాశక్తితో నేను బంధిస్తాను. సైలెంట్ ఆగండి. ఓం భగభగే భాగవతరే. ఈ అరటి పండులో దయ్యాన్ని బంధిస్తున్న శాకిని ఢాకిని నాగవల్లి అరుంధతి ఇందులో వచ్చి ఉండండి, పట్టుకోండి. ఒక్క నిమిషం పట్టుకోండి. కూర్చోండి కూర్చోండి. కెమెరాకు చూపించండి. ఏమైనా డౌట్ గా ఉందా? బాగా చూడండి. ఏమైనా ఉందా? ఏం లేదా? ఒక్క నిమిషం అలానే పట్టుకోండి. ఓం భగభగే భాగోతరి భగవాసికే మహాదేవ శంభో. ఆగండి, ఎట్టి పరిస్థితిలో కూడా మీరు కదలకండి. ఓం శాకిని ఢాకిని అలానే పట్టుకోండి. అరుంధతి, కాంచన, నాగవల్లి, మోహిని ఒక్క నిమిషం అందులో ఆవాహించండి. అందులో మిమ్మల్ని బంధిస్తాను. ఒక్క నిమిషం. ఎక్కడైనా కానీ అరటి పండు కత్తి లేకుండా మనం కట్ చేస్తాం, కానీ ఫస్ట్ టైం కత్తి లేకుండా మనం కట్ చేస్తున్నాం. ఒక్కసారి మీరే వాళ్ళకి చూపించండి. ఏమైనా తేడాగా ఉందా? సరే చూపించండి చూపించండి జనాలకి. అందులో కట్ చేస్తుంది. ఓ బకబకే మీరు చూపించండి ఒకసారి. ఓ ఒకసారి జనాలు చూపించండి. తప్పు చేస్తావు నువ్వు దాన్ని పట్టుకొని ఇలా చేయడము. అది బంధించిన దయ్యాన్ని మళ్ళీ ఆ దయ్యాలని వచ్చేలాగా చేసావు. ఇంకోసారి బంధించాలి. మీ చేతులు ఇవ్వండి ఒకసారి. ఒక్క నిమిషం. ఆత్మలు ఇక్కడే ఉన్నాయి. దయ్యాన్ని బంధిస్తాను. ఓం భగభగే భాగోతరి భగవాసుకే చాకిని ఢాకిని. మీ ఆటలు ఇంకా సాగవు. చక్కం ఓం శాకిని ఢాకిని రాండి. ఈ బెలూన్లో బంధించబడుతుంది. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కానీ మిమ్మల్ని వదిలిపెట్టాను.
ఎప్పటికైనా మీరు నా చేతుల్లో మీరు తప్పించుకున్నారు కానీ వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో మాత్రం తప్పించుకోలేరు. మీకు ఎంత ధైర్యం ఉంటే నేనుండే చోట వచ్చి నా వాళ్ళని బెదిరించేంత దమ్ము ధైర్యం ఉందా? మిమ్మల్ని వీలే కాదు ఎవ్వడు కూడా కాపాడలేరు. ఓం భగవకే భాగోతరి. ఏం జరుగుతుంది? నాకు భయంగా ఉంది అసలు. ఆత్మలను బంధించిస్తుంది తీసుకొని. నాకొద్దు. అసలే భయం వేస్తుంది మాకు. మళ్ళీ ఎందుకు ఆపండ్రా. చేతులు పట్టండి, చేతులు పట్టండి. ఏం చేయాలి? అలానే పట్టుకో, మంత్రిస్తా. పిలిచి ఏంటయ్యేది? ఒకసారి చూడండి. షాకిని, ఢాకిని, వాకిని అందరూ రాండి. అందులో దయ్యాన్ని బంధించాను కాబట్టి అందులో ఇదయ్యింది. ఒకసారి చూడండి, చూపించండి. చిన్న ఉంటే బెల్లం ఎట్లా ఇది? దయ్యం అంటే నిజం నాకు భయం వేస్తుంది. క్లారిటీ నిజంగా ఉందా ఇందులో? ఉంది పట్టుకోండి అట్లా. నిజంగా నాకు ఒక వైపు భయం వేస్తుంది. అసలు చిన్న ఉంటే వేస్తాం. ఏంటి అసలు? మీరన్నా చెప్పొచ్చు. హర 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 మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శివలింగం శివలింగం. ఆ, ఎలా? ఇలా వచ్చింది. నా దగ్గర మహిమలు ఉన్నాయి కాబట్టి తండ్రి దయ్యాన్ని బంధించాను. అరటి పండులో దయ్యాన్ని బంధించింది మీరు ముట్టుకొని చాలా తప్పు చేసి ఆ దయ్యాలు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ బంధించాను. శివలింగం తీశాను. నా దగ్గర మహిమలు మాయలు ఉన్నాయి తండ్రి. ఆ చెప్పండి. దెయ్యం ఆడదామా కదా? దయ్యమా? ఆడదామో కదా అనే కాదు, కాంచన, నాగవల్లి, అరుంధతి అన్ని అందులో బంధించబడినాయి. అది ఎక్కడికైనా పాతి పెట్టండి, మీకు మంచిది, నాకు మంచిది. ఎవరు అంటే దయ్యం అంటే ఎవరు? చనిపోతే దయ్యం. దయ్యం అంటారు. ఎవరో ఒకరు దయ్యం అయిండొచ్చు. మీ చుట్టాల మా- మీరు పరాచకాలు ఆడితే ఆ దయ్యాన్ని కోపం వచ్చి మళ్ళీ మిమ్మల్ని మాయ చేస్తాడు. ఎందుకు లోపల? ఏదో sound. గాలిలో తేలుతుంది అది. సముద్రం సౌండ్ వస్తుంది. మీరు మాట్లాడతారు వీళ్ళతోనే? ఉమ్, దేవతలు. మాట్లాడండి. ఇప్పుడు ఏమంటుంది? ఏమనట్లేదు, బంధించాను అంతే. ఈ సరే శివలింగం ఎలా వచ్చింది? టాపిక్ వచ్చేద్దాం. ఆ. అసలు ఇవన్నీ నిజమేనా? మీరేమన్నా మ్యాజిక్ చేస్తున్నారు? లైవ్ లో చేశాను కదా, ఆఫ్ కెమెరా అయితే చేయలేదు కదా. సో అవును. మీరు ఏమంటారు? ఒక్క సెకండ్ లో దాని కంటిన్యూ. అసలు ఏది అనుకుంటున్నారు మీరు? రియల్ అనుకుంటారు. భయం వేసింది అంటే అందుకనే అంటున్నాను అసలు ఆఫ్ మ్యాజిక్ థింగ్ అని చెప్పేసి. బురుడి బాబాల గురించి వచ్చిన ఒక బూటకం ఇది. కొన్ని ఏండ్ల కింది నుంచి కూడా మన తరతరాలు వచ్చేసే వారికి ఒక చిన్న ట్రిక్ మ్యాజిక్ చేసి దాన్ని ఒక బ్లాక్ మ్యాజిక్ అని చెప్పేసి నమ్మించి ఈ రోజు 10 మందిని మోసం చేసుకుంటూ చేసే ఒక కుట్ర. ఆ కుట్రని ఇలా మాధురి గారు మనకు మీరు చూస్తున్నాగానే బయట పెట్టారు. ఇలాంటి వాళ్ళని మోసం చేసి మన తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజల్ని కూడా ఆడుకుంటూ ఇలాగా మోసం చేసుకుంటూ వచ్చింది ఆ గోరి. సో ఇది నిజ మ్యాజిక్ లేదా నువ్వు చెప్తే కాదు. సో నా మీద నేను చెప్పాలి. క్లారిటీ ఇవ్వాలి కదా, మీరు చెప్పండి. ఆ, ఓకే, సో ఇది జస్ట్ మ్యాజిక్. అదొకసారి బెలూన్ ఇవ్వండి. సో ఇందులో ఏం లేదు ట్రిక్. అది మనం కొంచెం వాటర్ వేయగానే ఉబ్బింది. సో ఇదేంటి, ఒక గ్రామంలో ఇలాంటివి దయ్యం ఇందులో బంధించి ఒక పల్లెటూరులో 60,000 రూపాయలు ఒక దొంగ స్వామీజీ గారు గుంజారు. ఇలాంటివి కొంతమంది శివరాత్రి రోజు మహిమలు శివలింగాలు తీయడము, చేతుల నుంచి విభూదాలు తీయడము, ఉన్న బనాన్ని కట్ చేయడము. సో దీని మ్యాజిక్ దీని ట్రిక్ ఏంటంటే 5 రూపీస్ బెలూను, 10 రూపీస్ ఈనో. హీరో ప్యాకెట్. ఈనో ప్యాకెట్. ఆ. ఇప్పుడు ఈనో ప్యాకెట్ కి నేను భయపడ్డావా? మళ్ళీ అదే మళ్ళీ వెంకట జయమాల నుంచి ఎందుకంటే వచ్చిన ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయండి. సో ఇందులో నేను ఇక్కడ రాకముందు ఇందులో వేసి కొంచెం వాటర్ వేయగానే ఇలా పట్టుకున్నాను. అదేమైందంటే ఉబ్బింది. సో ఇది ఇలాంటి వాళ్ళు ఇలాంటి చేసి చాలా మంది దగ్గర డబ్బులు గుంజుతారు. సో ఆ శివలింగం ఇక్కడ దండి ఒకసారి. సో శివలింగం ఏంటంటే మ్యాజిక్ ఇక్కడ కింద ఉంటుంది, ఇలా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే మామూలుగా చాలా మంది శివరాత్రి రోజు బుడ్డి బాబాల సంగతే చెప్తాను నేను. ఇలా నార్మల్కి వాటర్ తాగుతాను. వాళ్ళు ఇలా ఇలా అన్నప్పుడు మీద పడినాయి కదా, ఓహో, ఇలా తీస్తారు. సెమెంచ శివయ్య నిన్ను కాదు కానీ జనాలకి తెలియాలి దీని విలువ ఏంటో. సో బనానా అంటారా, బనానాని మనము ఒక పిన్ను తీసుకొని ఇలా ఇలా అంటే
అందులో కర్జించినట్టు ఉండదు కానీ ఆ సో అది అలా ఒక మ్యాజిక్ చేతిలో నుంచి విభూది ఇలా పెట్టుకొని పిన్ సన్నగా ఇలా ఉంటుంది కాబట్టి ఇలా మార్కింగ్ అనేది సో జనాలకు కనబడదు. క్లారిటీ లోపలే cutting ఇస్తున్నాను. అవుతుంది అన్నమాట. చాలా మంది పల్లెటూర్లో గానీ మాదిరి చేదవాళ్ళు వచ్చేమో అవన్నీ ఆమె నిజంగా చేసి మీడియా ముందరా ఆ ఊర్లోనే. సో వీళ్ళ ఊర్లో నిజమైన ఆమె మన తాంత్రికురాలు మంత్రగత్త అని పేరు వచ్చింది మా ఊర్లో ఇప్పుడు. నేను వీళ్ళ ఊర్లో వెళ్ళి మా ఊరికి వచ్చింది అనమాట. వచ్చి ఆడ మామూలుగా ఇంటర్వ్యూ ఉంటే మామూలు తీస్తున్నాం. అయితే ఇక మా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూస్తున్నా, అమ్మో సంధ్య మంత్రగత్తెని తీసుకొచ్చింది, ఊరిని ఏం చేస్తుందో ఏమో. ఓ నాయన సో నేను తెల్లారి ఊరు బయట నన్ను కూర్చోబెట్టి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవరో మంత్రగత్తె వచ్చిందంటగా ఏదో అంటే, బాబాయ్ చూడండి బాబాయ్ అది ఉత్తి డమ్మి, కావాలంటే డమ్మి బాబాయ్ని చూడండి. ఆ వీడియో మొత్తం చూడితే రాత్రి అంతా ఉచ్చబోసుకున్నాం కానీ మేమని అన్నాడు. ఆ మాటకి మేమేమన్నా ఇలాంటి అన్ని పాత జమానా మన బాబాలు గాని అఘోరాలు గాని జమానా మనుషులు అంటే డూప్లికేట్ వాళ్ళు, ఒరిజినల్స్ వాళ్ళని అంటే మేమేమన్నా నిజంగా ఉంటారంటారా ఎలాంటి వాళ్ళు నిజంగా చేసి? సో ఒక్క నిమిషము జస్ట్ మ్యాజిక్ మీకు కూడా ఎలా ఉబ్బిందో ఒక బెలూన్ లో ఒక ఇన్నో ప్యాకెట్ వేస్తేనే అది. సో నేను ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే అఘోర ఏదైతే ఉందో ఆమెకు నీకు ఈ మ్యాజిక్ ఏంటి సంబంధం అంటే, సో ఆమె ఏదైతే వేషధారణ నకిలీ వేషధారణ వేసుకుని నా ఘోరాన్ని చెప్పుకొని తిరిగి ఎన్నెన్నో పదాలు చెప్పుకొని ఇలా ఎంతో మందిని మనం బొరిడే బాబాలు బయట పెట్టాము, చాలా మంది రహస్యాలు బయట పెట్టాము. ఒకప్పుడు నిజంగా నమ్మే వాళ్ళు ఇలాంటివి. ఇదే ఒకప్పుడు వీళ్ళ పల్లెటూరు నేను చేశానండి ఒక బ్లాక్ లో, జనాలు నమ్మేశారు. సో నేను అదే నిజమని ఒక పీఠం వేసి కూర్చుంటే నాకు భక్తులు రారా, మాకు ఆ దొంగ మాకొద్దు. అలాంటిది ఈ మ్యాజిక్ ఆమెకు సంబంధం ఉంది. సో ఇలాంటి దొంగ బాబాలు, దొంగ అఘోరాలు, దొంగ ట్రాన్స్జెండర్లు, దొంగ మహిళలు, దొంగ అబ్బాయిలు ఇలాంటి వేషధారణ వేసుకొని ఇది ఒక బిజినెస్ లాగా చేసి జనాలకు మాయ మాటలు చెప్పి ఏదో ఒకటి గుడినో ఏదో ఒకటి చేసి కూర్చున్నామని ఒక టార్గెట్. సో నేనేమంటానంటే ఇలాంటి నమ్మద్దు, ఇలాంటివి ఇది మాయ ఉంటే మా అఘోర కూడా మాయే, అదొక వేషధారణ వేసుకుని అసలైన అఘోరాలు ఇక్కడ ఉండరు, ఎక్కడో తపస్సు అసలు చేస్తారు. అఘోర అంటే ఏంటి మీకు తెలిసింది కొన్ని మందికి చెప్పండి జనం. అఘోర అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అఘోర దీక్ష తీసుకో. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరే ఉన్నాను, ఒక కెమెరామ్యాన్ గా యూట్యూబ్ లో వర్క్ చేయాలంటే రాగానే నాకు వర్క్ రాదు కదా. సో ఒక నీ దగ్గర నేను నేర్చుకుంటే అది శిష్యరికం. సో నీ దగ్గర 10 సంవత్సరాలు చేసుకొని చేసి కెమెరామ్యాన్ గా ఒక సొంతంగా నాకంటూ బయట యూట్యూబ్ ఛానల్ వచ్చి పెట్టుకుంటే నేను నా కాలు మీద నిలబడినట్టు. సో ఈమె విషయంలో ఒక గురువు వీళ్ళందరూ ఉంటారు. ఏదో 4 సినిమాలు, అఖండ సినిమాలు ఏదేదో చూసి ఏదో ట్రైనింగ్ చేసుకుని ఒక వస్త్రధారణ వేసుకుని నేను అఘోర అని చెప్పుకోను. అఘోర ఉన్న వాల్యూని నేను పరువు తీస్తుంది. అసలైన అఘోరాలు కానీ కమ్యూనిటీ కానీ జోగుని వ్యవస్థ కానీ ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తుంది. జనాలకు తెలియదా పిచ్చి వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు ఎవరు తెలియదు. ఎవరిని ఇంత పిచ్చి చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోర అంటేనే ఘోరమైన బతుకు నుంచి వచ్చే వ్యక్తిని మాత్రమే అఘోర అంటారు. వస్త్రాన్ని గాని, శరీరాన్ని గాని, ఆత్మని గాని, ప్రేమ అనుబంధాలు గాని, పైసని గాని, పద్ధతిని గాని ఇడిసబెట్టుకునే వాడే అఘోర. అఘోర తత్వానికి ఉన్న మీనింగే అది. ఐలైనర్స్, బాడీ యూనో ఏ అఘోరకైనా గాని శరీరం మీద ప్రేమ అనేది, ఆత్మ అనేది ఉండదు. ఈమె పెయి మీద పచ్చబొట్లేంది, ఈమెంది అసలు అఘోర తినేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీక్షలో ఉన్నప్పుడు దేవుని ఏదన్నా తింటారంటే అది కూడా ఎప్పుడో మాంసాన్ని కూడా, మాంసాన్ని కూడా ప్రతి ఒక్కరు తినరండి. అఘోరాలలో కూడా మన బ్రాహ్మణ్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కౌసునిస్ తినరు, కండ్లకు అద్దుకొని ఆడబెట్టేసి ఉండే వాళ్ళు కూడా అఘోరాలు ఉన్నారు. సో ఓకే ఆమె జనాలు కొంతమంది ఎర్రి పాపలు ఏదో కొంతమంది అందులో అనట్లేదు, కింద కామెంట్స్ కానీ వాడి శ్రీనివారికి సపోర్ట్ చేసి కానీ కొంతమంది నాకు ఈ మధ్యలో చాలా మంచి మేమిద్దరు చేసిన ఇంటర్వ్యూ చాలా నిజాలు బయట పెట్టారు ఇలాంటివి అని. ఇలాంటి కామెంట్స్ పెట్టినప్పుడు నేను చెప్తున్నా, అది ఈ రోజు ఒక వీడియో ఆడియో లింక్ విన్నారా మీరు? ఒక యూట్యూబ్ యాంకర్ ని మాత అంటుంటే ఎవర్రా అది ట్రాన్స్జెండర్ లే ఫస్ట్ డిలీట్ చేస్తా లే నీకెవ్వరవై వాతని నేను నీ సంగతి చూస్తా, తెలంగాణ ప్రజలకు తెలియదురా నా గురించి అంటే నీ అబ్బా అని ఎన్ని మాటలు అంటున్నావు. వరే ఫస్ట్ సేనుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దొంగ నువ్వు ఇట్లా నీది ఒక్కొక్కటి బయట పడతా ఉంటాదిరా. నువ్వు దొంగ బాబా అని నిరూపించేంత వరకు, నా ప్రాణం పోయేంత వరకు నేను ఈ పోరాటం అయితే పోరాడుతూనే ఉంటాయి, ఆగదు. సనాతన ధర్మం అంటేనే నా కట్టు, నా బొట్టు, నా ఆనవాయితీ, నా గుళ్ళను కాపాడుకునే ఒక శక్తి. కానీ నీ కట్టుబొట్టుకే విలువలేనప్పుడు నువ్వేం సనాతన ధర్మం పాటిస్తున్నావు? ఒక ఇజ్జతికి మారిపోయిన తెలంగాణ ప్రజల్ని నువ్వు ఏం తెలుసురా
అసొంటి మాటలకు చెప్తున్నాను రే శ్రీనివాస్, బరాబర్గా నువ్వు అన్నావు కదా ఏం చేస్తావు చూడు అని చెప్పి చేసి చూపెట్టి నా కొడక నీ గురించి నేను బరాబర్గా చెప్తున్నా. 100 మంది కాదు, నువ్వు 1000 మందిని తీసుకొచ్చినా సరే నువ్వు ట్రాన్స్జెండర్ అని చెప్పి నీ అమ్మనాయన్నే మొత్తుకుంటున్నారు. బయట కూడా చెప్తున్నారు ఒక అఘోరా, నువ్వు అఘోరా కాదని చెప్పేసి, ఒక నాగసాధువే చెప్తున్నాడు నువ్వు నాగసాధువు కాదని చెప్పి. అఘోరా అంటే కొన్ని సంవత్సరాలు దీక్ష చేస్తారు కదా. మీరు అసలు ఫస్ట్ దీక్ష తీసుకోలేదండి. నేను చెప్తున్నా, నా వరకు వస్తే నేను 10 శక్తిపీఠాలు తిరిగాను, 5 సార్లు కాశీకి వెళ్ళాను. మళ్ళీ నేను అమ్మవారి మాల వేసుకుని జనవరి 15వ తేదీ వెళ్తున్నాను. కేదార్నాథ్ వెళ్ళాను, బద్రీనాథ్ వెళ్ళాను. సో ఒక టీవీ ఛానల్ వాడు ఎర్రి పప్పోడు అని ఛానల్ పేరు చెప్పను గానీ, ఎవడైతే ఈ హైలైట్ లేపాడో వాళ్ళ ఇంటికి పోయి బయట బండారం పెట్టి మొత్తం చేసి ఎవరికైతే ఇది శాపనాథాలు పెట్టింది వాడే లైవ్ లో కేదార్నాథ్ లో. ప్రస్తుతం హైదరాబాద్ లో నుంచి వెళ్లిపోయిన అఘోరా కాసేపట్లో కేదార్నాథ్ దర్శనంతో వాళ్ళ గురు స్థైనంతో దిగి వస్తున్న అఘోరి గౌరు మీ వెనకలు ఎవరు? అక్కడ డూప్లికేట్ బాబాలను చూపెట్టి వీళ్ళు మా సంఘాలు, వీళ్ళు మా అఘోరాలు అని అంటుంది. తెలుగున్న వాళ్ళు అవును వీళ్ళేమో అనుకో, తెలిసిన వాళ్ళు. సో నేను ఎలా అంత క్లారిటీగా చెప్తానంటే, సో నేను కేదార్నాథ్ వెళ్ళాను, నేను వీడియో పంపిస్తాను. అక్కడ దొంగ, నేను చెప్తున్నా అక్కడ నిజమైన అఘోరాలు ఉన్నారు. ప్రతి దాంట్లో నకిలీ అంటున్నా కదా, అఘోరాలు కూడా ఉంటారు. వేషధారణ వేసుకొని ఇది రావబేతే అని చెయ్యి మీద పెట్టి బొట్టు పెడితే, మన గుళ్ళ దగ్గర పోతే ఏదైనా బొట్టు పెట్టి 10 రూపాయలు అని అడుగుతారు కదా, అక్కడ 500 అట్లా అని నేను రికార్డ్ చేశా. అలాంటి వాళ్ళని నువ్వు నా కమ్యూనిటీ మా సంఘాలని నువ్వు ఎర్రిపాపాలను చేసింది కాక, మీ ట్రాన్స్జెండర్ ఇక్కడ బట్టలు లేకుండా తిరగటం మీకు ఎలా అనిపిస్తుంది? మరి మీరు ఏం క్వశ్చన్ అడుగుతున్నారో నాకు అసలు ఏందండి మీరు అసలు అడుగుతున్నది? మా అది కరెక్టే అసలు కదా? ట్రాన్స్జెండర్ కాదు, అమ్మాయి కాదు, ఏం కాదు. అది ఎందుకు వేషధారణ వేసుకుంటుంది నాకు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు మళ్ళీ మీ ట్రాన్స్ అంటున్నారు? మేమేమో చేపించాము వెనకల నుండి, ఏమన్నా మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కదా. మా కమ్యూనిటీ పరువు తీస్తుందాన్ని. మరి మీరేమంటారు తన గురించి? నాన్న ట్రాన్స్ కమ్యూనిటీ అని అంటే ఒక మాటకి నాన్న, మా దగ్గర ఏమంటే సిజేరింగ్స్ అయిన వాళ్ళని మా కమ్యూనిటీ అని అనుకుంటాం. ఇప్పుడు బయట వాళ్ళు బొంబాయి పూణే వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి అలాగుంటది, మాది మాకు అలాగుంటది. ఒక హిజ్రా అనండి, ఒక ట్రాన్స్ అనండి, కానీ మా కమ్యూనిటీ అని అనకండి. మా కమ్యూనిటీ ఆఫ్ తెలంగాణనే మన ప్రజలు, మన లోకంలో ఎవరైనా కానీ ఇజ్జత్ ఇచ్చేవాళ్ళు. బయట వాళ్ళు బొంబాయి పూణే మహారాష్ట్ర బెంగాలీ వాళ్ళు కాదు నాన్న. సో ఒక్క నిమిషం నాకు క్లారిటీ, ఈ అఘోరా దీక్ష తీసుకుంటుంది అంటారు, మళ్ళీ అఘోరా దీక్ష అంటే ఈ ప్లాన్ సర్జరీ ఎప్పుడు చేయించుకుంది? అది కూడా పెద్ద సర్జరీ, చిన్న సర్జరీ కాదు. ఎందుకంటే ఆళ్ళు మగ్గులు కలిసేటువంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో అలాంటి సర్జరీ ఈమె చేయించుకుంది. సో ఆ సర్జరీకి ఒక 2 సంవత్సరాలు ఒకటి ఉంటుంది అన్నమాట, మెయింటైన్ చేయాలి. అంటే ఆ పార్ట్ వరకు ఆమె మెయింటైన్ చేయాలి. అలాంటి పెద్ద సర్జరీ చేయించుకొని నువ్వు ఇంప్లాంట్ సర్జరీ చేయించుకొని ఎప్పుడు అఘోరా దీక్షలు తీసుకున్నావు, నువ్వు ఎప్పుడు ఏం చేస్తావు, ఏం కథ? అసలు ఆమె అసలు మనిషి అని అసలుకి సమాజంలో దృష్టి పట్టించడానికి వచ్చింది. కులాలను మతాలను రెచ్చగొడుతూ విడదీయడానికి అసలు దేనికి వచ్చిందండి? సనాతన ధర్మం అంటే ఏంది? మనం అంతా పోరాడట్లేదా? పొద్దున్న లేస్తే సనాతన ధర్మం గురించి కదా పోరాడుతున్నాం. ఈమె మనకి ఏంది తెలియదు అన్నట్టు ఈమె ఎర్రిపాప చేద్దామని వచ్చింది, కానీ ఈమెని మనం ఎర్రిపాపలు చేయాలి. అవునండి. అసలు 2 దీక్షలు తీసుకోవచ్చు అసలు? లేదండి, నాగసాధు గాని అఘోరా గాని 2 అలాగలాగా అన్నమాట. అఘోర తత్వం ఏంటంటే మాత్రమే పొద్దుగాల ఎక్కడ పోతున్నా అర్థం కావట్లేదు నిజంగా. జరుగుతుంటే పిల్లల మీద అత్యాచారం చేస్తుంటే ఒక్క దొంగ యేసుగాడి మీద ఎంత ఫోకస్ పెడుతున్నారు. మరి ముత్యాలమ్మ టెంపుల్ అంత దోషం చేస్తే అది పట్టించుకోకుండా మీకు న్యాయమేనా నాయనా? మీకు చెప్పండి, మీకు న్యాయం కనిపిస్తుందా? రేవంత్ రెడ్డి గారు ఏంది ఇది? ఎవడో ఇంత చిన్న తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తారు, కానీ ఇలాంటి వాళ్ళని దొంగ అఘోరాలు ఎడమ్మకండి. మన భారతదేశం మనం కాపాడుకుందాం, మన భారతదేశం మనం కాపాడుకుందాం. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఒక కాకోరగాడు జనాలని మాయలు చేస్తూ మత కులాలలో చర్చ పెడుతూ నిజంగా నేను నాకు చావాలనిపిస్తుంది. కావాలయ్యా
మాధురి గారు ధైర్యంగా మాధురి గారు మాధురి గారు ధైర్యంగా ఉండండి. దయచేసి మన తెలంగాణ నిజంగా మీరే ఎంత బాధపడేది, ఇంత ఫైట్ చేసే వాళ్ళు ఎంత బాధపడడం కరెక్ట్. చెప్తున్నాము మా ట్రాంగిల్ ఇలా పెట్రోల్ చనిపోయిన పోసుకొని బెదిరించే వాళ్ళకి జనాలు యాక్సెప్ట్ చేయకండి. మాధురి గారు ఇప్పటిదాకా మీరు ఫైట్ చేశారు, అదే విధంగా ఈ ఫైట్ చేసే స్పిరిట్ అనేది ముందుకెళ్ళాలి. మీరు ఇక్కడ ఏం స్పిరిట్ నాన్న, ఇలాంటివన్నీ మేము ప్రూవ్ చేశాక కూడా ఒక గవర్నమెంట్ మనల్ని పట్టించుకోలేకుండా వాడిని బయట తిప్పుతుందంటే మాత్రం ఇంకా మేము ఏం దార కొట్లాడతాం. ఒక సనాతన ధర్మం అని అంటే మన కట్టు, మన బొట్టు, మన చీరకి, మన గుళ్ళకి పేరు ఉండాలి. కానీ ఇలాంటి వాళ్ళ గురించి వల్ల 10 మందికి ఇజ్జత్ పోతున్నాగా ఎట్లా అంటారండి. ఇలా చూడండి, మొన్న అనవసరంగా కోసి ఒక ట్రాన్స్జెండర్ ని రేప్ చేసి 9 మంది కలిసి రేప్ చేసి చెత్తకుండలో పడేశారు. ఒక్క మీడియా అన్నా సరే దానికి సపోర్ట్ ఇచ్చిందా? 2 రోజులు వేసారు సైలెంట్. అలాంటి ధర్మం మనకు ఉందండి. ఒక ఆడపిల్లని రేప్ చేసిన కూడా ఒక 4 రోజులు కూర్చోబెట్టి మేపే స్థితిలో ఉన్నది మన గవర్నమెంట్. ఇలాంటి వేసిన కొడుకులను గుళ్ళు కూడా కొట్టిన వేసిన కొడుకులు తీసుకుపోయి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా, అవి ఇచ్చుకుంటా, ముక్కుటలు వానికి పెట్టుకుంటా, అలాంటి మెయింటెనెన్స్ చేసే గవర్నమెంట్ ఛీ వేస్ట్ గవర్నమెంట్ అంటున్నా నేను. మేమేం మాట్లాడలేదు. ఏందండి రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్? ఏందండి ఇప్పుడు మళ్ళీ అఘోరగానికి నంబర్ ప్లేట్ లేదు కార్కి, ఆ రూల్ ఎట్టిపోయింది నాన్న. మరి రోడ్డు మీద గంజాయిలు లావుకుంటూ కూర్చున్నాడు, మళ్ళీ అది ఎట్టిపోయిందా? కార్లోకి నా దగ్గర ఫోటోలు కూడా ఉంది నాన్న. కార్లో గంజాయి తాగి స్మెల్ ఇట్లా మొత్తం అది పొగంతా బయట, మళ్ళీ అప్పుడు పట్టుకోవట్లేదు గంజాయి తాగిన వాడిని. ఆ రూల్ పనికి రాదా? మరి రోడ్డు మీద ఇంత చిల్లరగా చేసిన ఆల్రెడీ సెక్షన్స్ ఉన్నాయి కదా, మళ్ళీ దాంట్లో అరెస్ట్ చేయడానికి చేత కదా. నిజంగా ఫెయిల్ అయిపోయింది. ఇన్ని చేస్తున్నాడు అలాంటి ఎన్ని మాటల అఘోరాలు చెప్పారు, నాగసాధులు చెప్పారు, ఒక శివశక్తి వాళ్ళని చెప్పారు, ఒక ట్రాన్స్ కమిటీ, ఒక జోని వ్యవస్థ, ఇన్ని ద్వారా వాడు ఎన్ని రకాలుగా ఉన్నాడు. అన్ని రకాలు మేము కాదు కాదు అని చెప్తుంటే వారు ఎన్కేసుకు వస్తున్నారు చూడు. హ్యాట్స్ ఆఫ్ ఆ గవర్నమెంట్ మాత్రమే. సార్ మీరేం చెప్తారు శ్రీనివాస్ గురించి, అఘోరా గురించి? నేను చెప్పానండి, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. నేను కూడా ఒక సనాతన ధర్మం కోసం పోరాడుతున్నా. ఏంటి సనాతన ధర్మం అంటే? ఆమె దగ్గర సమాధానం లేదు. సనాతన ధర్మం అంటే గుడిని ధ్వంసం చేసినోడే మనం శిక్షించాలి. కలకత్తాలో ఒక డాక్టర్ని రేప్ చేసిన వాడిని, అలాంటి వాళ్ళని చిన్న పిల్లలండి, 5 నెలల పాపని, చిన్న పసిగుడ్డ పాపని ఎత్తుకుంటూ ముద్దాలాడు, అలాంటి వాళ్ళు రేప్ చేసేస్తున్నారు. చిన్న పెద్ద మాట్రాజన కమిటీలు కూడా మాకు కూడా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి. కానీ మేము పోరాడట్లేదా? కానీ ప్రభుత్వానికి జనాలకి ఒకటే చెప్తున్నాం, ప్లీజ్ ఇలాంటి డూప్లికేట్ బాబాలని నమ్మకండి. ప్లీజ్ మా మీద, ప్రజల మీద దయచేసి పోరాడండి. జై సనాతన ధర్మం. నిజంగా మాధురి గారు మీరు చెప్పినట్టుగానే మాకు కూడా ఇప్పుడు కొంత చాలా బాధ అయితే కనిపిస్తా ఉంది. మాకు కూడా బాధ ఉంది. ఈ గవర్నమెంట్ గారి నిర్ణయాలు అయితే మీరు చెప్పే విషయాలు కూడా చిన్నపిల్లగాల మీద హత్యలు లేకపోతే మానభంగాలు మీ దగ్గర అన్ని పట్టుకోకండి. ఒక ట్రాన్స్జెండర్ చచ్చిపోయినాక కూడా వాళ్ళది ఏంది ఏం పరిస్థితి కనుక్కోరు. ఒక కుక్కని తీసి పడేసినట్టు మా కమ్యూనిటీ మాత్రం మేమే మాత్రం సాగు చేసుకోవాలి. అసలు బతుకు నేను ఒక ఆడదాన్ని, నాకు రక్షణ లేదంటే నువ్వు అంతదానికి అంత అంటుంటే, ఒక ట్రాన్స్జెండర్ గాని మహిళ గాని 4-5 మంది రేప్ చేసి తప్పిస్తుంటే ఆమె ఎంత ఇస్తున్నారు? ఎవరు చెప్పుకోవాలి? అలాంటి వాళ్ళు మీడియా ముందు నువ్వు చెప్పుకుంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? దయచేసి అన్నలారా ఇప్పుడు అన్న మేలుకోండి. మన సనాతన ధర్మం కోసం మనం పోరాడదాం. ఎవడో ఒక పిచ్చి కుక్క వాడు సనాతన ధర్మం కోసం వేషాలు చేసి భయపడించే వాళ్ళు నమ్మకండి అన్న. దయచేసి మీకు పాదాభివందనలు చేస్తున్నాను అన్న. ప్లీజ్ మన సమస్యలు మనకి చాలా ఉన్నాయి. మనం దీని గురించి పోరాడదామన్నా. నేను ఇంకేం మాట్లాడనుకోవట్లేదండి. ఓకే, చూశారు కదా మన మాధురి గారు అయితే ఇంటర్వ్యూ చాలా ఎమోషనల్ అయిపోయారు. తను ఎంత అంటే చాలా ఫైట్ చేసేది ప్రతి విషయంలో కూడా. అలాంటి ఆమె వేడ్చిందండి. తను చెప్పే పాయింట్స్ ఎలా ఉన్నాయి అంటే, చిన్నపిల్లల అత్యాచారాలు వాళ్ళు అవి పట్టించుకోండి గవర్నమెంట్, ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకండి. తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ లా అండ్ ఆర్డర్ నిజంగా ఈ తను చెప్పినట్టు మాధురి చెప్పినట్టుగా 3.5 సంవత్సరాలు ఉన్న బాలికల పైన అత్యాచారం జరుగుతున్న విషయాలు మనమైతే చూస్తా ఉన్నాం. చాలా బాధ అనిపిస్తా ఉంది. తను కూడా సనాతన ధర్మం నుంచి కొట్లాడతామని కూడా చెప్తా ఉంది. వాళ్ళ కమ్యూనిటీ గురించి కూడా కొన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. నిజంగా ఇలాంటి దొంగ బాబాల్ని ఏం చేద్దామని మీరు ఇక్కడ కామెంట్ రూపంలో కానీ లేకపోతే గవర్నమెంట్ ఒక లెటర్ రూపంలో కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మాధురి గారు వచ్చేసి ఇక్కడ మేము పిలవగానే తను వచ్చేసి తన యొక్క వాల్యుబుల్ టైం మాకు కేటాయించేసి ఇక్కడ దొంగ బాబులు ఏ విధంగా ఏదైతే మ్యాజిక్ ఉందో మ్యాజిక్ దాన్ని చేసి చూపించారు. నిజంగా తను మనకు తెలియాలని దానికోసమే చేశారు తప్ప ఏదో మీకు తనకు మ్యాజిక్ వస్తుంది ఏదైతే చేస్తుంది అన్న దాని మీద కాదు.
దొంగ బాబాల గురించి అయితే తను చెప్పే ప్రయత్నం అయితే చేసింది. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే శ్రీనివాస్ అని చెప్పుకుంటున్నా తిరుగుతున్నా, అఘోరిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నా, ఇక తనకి ఇక మనమైతే ఏం చెప్పదలుచుకొని తన మనిషికి తెలిసే ఉంటుంది సనాతన ధర్మం అది అని అంటూ ఉంటారు కాబట్టి తన వ్యక్తిగతానికి వదిలేద్దాము. లాస్ట్గా ఒకటి వాళ్ళ కమ్యూనిటీ గురించి ఒక క్వశ్చన్ అడిగేసి, మేడం మీ కమ్యూనిటీలో ఇలాంటి ఘటనలు ఏమైనా జరుగుతూ ఉన్నాయి, అసలు ఎలా ఉంది మీ దాంట్లో, మీరు అంత సేఫ్గా ఉన్నారా? ఏం సేఫ్ నాన్న, సిట్లైట్ సిగ్నల్ కాడ నా మీద రేప్ అటెంప్ట్ అయ్యింది. రోజు నేను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే కూడా వాడిని తెల్లారి వరకు ఇడిచిపెట్టి, అలాంటి గవర్నమెంట్ మనది. నేను డూప్లికేట్ నిజంగా So, లేదు నాన్న. నేను ఒకసారి మనది యూనో సో నేను Waste ఒకసారి బండి చెడిపోతే కార్లు ఆపారు లిఫ్ట్ ఇస్తానని ఆపితే నా మీద రేప్ అటెంప్ట్ చేయబోయారు. నేను గట్టిగా అంటే వాడిని తోసేసి నేను అద్దం ఇలా అంటే అద్దాన్ని కాదు కానీ అది కొంచెం గట్టిగా ఇట్లని నేను కార్ల నుంచి దొంకి పడ్డాను. ఇక్కడ కూడా నాకు కొంచెము ఇది దెబ్బ తాకింది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. కానీ నేను ఎప్పుడు మీకు తెలుసు, ఎప్పుడు నేను మాదిరి అంటే కాంట్రవర్సీకి నేను ఈ రోజు నేను ఇంట్లో కూర్చొని ఏడిచి మాట్లాడుతున్నానంటే మనకి ఎంత బాధ ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి సో ఎప్పుడైనా కానీ మా కమ్యూనిటీ నుంచి కూడా సేమ్ అలానే రేపులు అన్ని జరుగుతున్నాయి. కానీ మీడియా పట్టించుకోవట్లేదు. ఎవరినో దొంగ బాబాని యాక్సెప్ట్ చేస్తుంది. నిజంగా రేవంత్ రెడ్డి గారి వరకు మాధురి గారు మీరైతే నాకు కొన్ని చెప్పారు, మీ బాధలు కూడా నాకు మన వాళ్ళకి కూడా తెలిసే ప్రయత్నంలో ఈ క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీరు ఇంటర్వ్యూస్ ఇస్తా ఉన్న ఈ నేపథ్యంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయి, అసలు మనలో కూడా తెలియాలి. సో నేను కరెక్ట్ గా పోరాడుతున్నా కాబట్టి నాకైతే బెదిరింపు కాల్స్ రావట్లేదు. ఒకవేళ బెదిరింపు కాల్స్ వస్తే వాడు ఫేక్ అని అర్థం నా దృష్టిలో. సో నిజమైన అఘోరాలైతే ఫోన్ రావు, నకిలీ నాకైతే వచ్చాయన్నా, నాకు వచ్చాయి. శ్రీనివాస్ ఎవరో కానీ నాకు ఫోన్ చేసి నువ్వు అఘోరా గురించి అంత కొట్లాడుతున్నావు, నువ్వు బయటికి అయితే తెలియడు, బయటికి అయితే తెలియదు, నీ పరిస్థితి చూస్తా అని చెప్పి నాకు అన్నారు. సెకండ్ అయినా నాకు ఇంటర్వ్యూ గురించి ఒకరు వచ్చారు. ఆ రోజు నేను ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. తర్వాత ఒక సెకండ్ రోజు ఆ రోజు కాల్ వచ్చింది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత అది చూస్తే మాత్రము వెంకట్రావు అంట, వెంకట్రావు ముస్సలు అత్తంది ఉంది ఆధార్ దాని మీద లింక్. నేను కనుక్కుంటే వాళ్ళది ఎక్కడనో నెల్లూరు అవతలనంట. అక్కడ నుంచి మళ్ళీ అక్కడ వాళ్ళని కనుక్కున్నారు కూడా, మీడియా వాళ్ళే నాకు హెల్ప్ చేసింది. ఆ మీడియా వాళ్ళే కనుక్కున్నారు. ఆయన చనిపోయి కూడా 4 సంవత్సరాలు అవుతుందంట. ఆ ముసలాయన ఆ సిమ్ ద్వారా కాల్ చేశారు. నాకు మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. నేను అదే అంటున్నాను, నేను ఇంత బాగా ప్రజలు మేలుకోండి, మన సనాతనం మనం పోరాడదాం. ఆమె ఏదో వచ్చి 4 మాటలు నమ్మే జనాలు ఈమెడే నిజమేమో అని నమ్ముతున్నారు. నమ్మకండి. మన తల్లిదండ్రులు మనం నమ్ముకున్నాం, మన ముందు జరుగుతున్న అన్యాయాన్ని ఆపి మనం సనాతన ధర్మం కోసం పోరాడదాం. ఇంతకంటే నేను ఏం మాట్లాడలేను, ప్రజలకే వదిలేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. గులు పార్వతి కలిసి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అర్ధనారీశ్వరుడు, నేను తనను కూడా ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే, శివుడంతటి వారే పులి చర్మం కట్టుకొని ఉన్నారు, నీకేమైందమ్మా ఇలా ఉన్నావు, ఎందుకు ఇట్లా ఉన్నావు, మీ గురువు అంటున్నావు, మీ దైవం అంటున్నావు, ఎందుకు ఇలా ఉన్నావు అని తనని అడిగినప్పుడు తను ఇచ్చిన సమాధానం కూడా అంత క్లారిటీ లేవు. నిన్న ఒక వ్యక్తి ఉండలేదా, ఈ జ్యోతిలింగాల గురించి తెలుసా? లింగం అంటే ఏంటంటే లింగం అంటే ఇక్కడ నుంచి దేవుడు తీసి అవే జ్యోతిలింగాలు అని చెప్తున్నారు. ఇక్కడ నుంచి లింగం తీసి, లింగం అంటే ఆ కామం, అది ఆ కామంతో ఉన్నప్పుడు అది ఏదో ఒకటి ఏదో అంటారు, అది అట్లా కోసినప్పుడు ఆ లింగంలో కొన్ని పార్ట్స్ ముక్కలు ముక్కలు ఉండి ఎక్కడైతే 11, 12 అవి 12 లింగాలు ఎక్కడైతే జ్యోతిలింగం అవి దాన్ని శివుడు లింగం అని చెప్పబడింది. ఆ వ్యక్తి నేను చెప్పినట్టు శివుడు లింగం పార్వతీదేవి ఆంగం కలిస్తే శివలింగం అనేది ఏర్పడింది. అసలైతే గుడికి మాత్రము నంది ఎందుకు ఎదురుగా ఉంటదండి? శివునికి పార్వతీదేవిని చేసుకున్నప్పుడు కోపం మీద మన పార్వతీదేవి పోయి ఆయన లింగాన్ని కోయడం జరిగింది. కోయడం ద్వారా అది కింద పడి ఏడ నాశనమై ప్రళయాన్ని గుర్తిస్తుంది అని చెప్పి ఆ మాంగం మీద పెట్టుకుంటే శివలింగం అయింది. అది చూడండి, కరెక్ట్ గా మన శాస్త్రంలలో కూడా ఉంది. దానికి ఓపెన్ గా బయటికి లింగం నుంచి ఎవరైనా సరే కానీ తప్పుడు ఉద్దేశంగా రావద్దు, చెయ్యొద్దు అని చెప్పేసి నందిని కాపలాగా పెడుతుంది పార్వతి. అది శివలింగ స్వరూపం. ఎప్పుడైనా కానీ అసలైన రూపం అది, అసలైన మాట అది. కానీ ఈమె 10 పుట్టించుకుంటా. సరే అండి, ఆమె ఎన్ని ఏళ్ళు ఉన్నప్పుడు అఘోరిగా పోయిందన్నారండి?
దాదాపుగా ఇప్పుడు తను 20 ఏళ్ళు ఉన్నది. 7 సంవత్సరాల లోపల వెళ్ళిపోయినా సరే 7 ఏళ్ల కింద పోయింది అనుకుందాం. నాదిగో ఇది 1.5 ఇయర్ జుట్టు అండి. అంటే అంతకుముందు నేను గుండు చేయించుకున్నా. ఇది 1.5 ఇయర్ ముందు ఇంతవరకు వచ్చింది. అంటే ఇక్కడ దాకా ఉంటుంది ఆ హెయిర్ 1.5 ఇయర్ లోనే. మళ్ళీ ఆమె అన్నేళ్ల నుంచి ఉన్నామే కదా, మళ్ళీ ఆమె జుట్టు ఎటు పోయింది? అసలు జుట్టు నేను దూసుకునే వరకు ఇంత మట్టగా ఉంది. ఒక 2 నిమిషాలు ఇడిచి పెడితే నాది కూడా జడలు కట్టినట్టు అవుతుంది. మళ్ళీ ఆమె దుయ్యకుండా అట్లనే పెట్టుకుని ఎన్ని రోజులు ఉండదు. మళ్ళీ ఒక్క జడ కూడా ఎందుకు కట్టలేదండి? ఇంతింత పొడుగు జడలు కట్టి ఉంటాయి ఒక్కొక్క అఘోరకి, ఇంతింత పెద్దగా ఉంటాయి ఒక్కొక్కరికి. కానీ ఈమెకి ఇంత కూడా లేదు కదండి. ఇలా పెట్రోల్ పోసుకుని అట్లా చూస్తారుగా వీడికి వస్తుంది. అవును. అది ఒక 6 నెలలు 7 నెలల జుట్టు కూడా కాదు. విగ్గులు పెట్టుకొని అవి సృష్టించుకొని ఒక ట్రాన్స్ మనిషివాడు పీరియడ్స్ వస్తాయా? రాదండి. ఒక్క మరి నిమిషం. తనకి ఎలా వస్తాయి? ఒక్క నిమిషం. నాకు పీరియడ్స్ వస్తాయి, పిల్లలు పుడతావు. నా మ్యారేజ్ చేసుకుంటావా, పిల్లలకు అందామంటే చేసుకుంటావా లేదా? అంటే జెండర్తో అవసరం లేదు. పిల్లలు పుడతారంటే ఏ జెండర్ అయినా పర్వాలేదు. సో ఆమె పీరియడ్స్ అవుతుందంటే ఒకవేళ నెల అవ్వాలంటే ఒక స్త్రీ గర్భం, ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భం ఉండాలి. సో ఆ గర్భం ఎవరికి ఇస్తారు? ఒక స్త్రీకి, మగవాడికి ఇస్తారు. నేను ఉన్న మగవాడిని ఇంకా ఉన్నప్పుడు నాకు ఏదైతే దేవుడు ఇస్తాడో నేను అది ఆపరేషన్ చేయించుకొని ఆడదానిలాగా నేను మార్పించుకున్నప్పుడు మళ్ళీ దేవుడు ఏదైతే మనం ఇచ్చినప్పుడు పోగొట్టుకున్నాము. ఒక దేన్ని ఎలా ట్రాన్స్జెండర్ కి ఒక సృష్టించుకుంటాం లేడీకి మనము? గర్భసంచి ఉంటేనే కదా నాకు. గర్భసంచి ఒకటేనా? నెల ఏది ఏ డాక్టర్లను అడగండి, ఆ గర్భసంచి ఉంటేనే అవుతారు. తను ఇలా అబద్ధాలు చెప్పడానికి గల కారణాలు ఏంటి? ఎందుకంటే ఇలా అబద్ధాలు చెప్పడానికి గల పాపులారిటీ మీడియా స్టన్ కోసం పిచ్చి. అంటే తను అసలు మన తెలంగాణకు రావడం కారణం పొలిటికల్ పరంగా అంటున్నారు, లేకపోతే బిజినెస్ పరంగా అంటున్నారు? పొలిటికల్ వీడి వెనకాల ఎవరో ఉన్నారండి. వాడు ఎవడో బయటికి రావట్లేదు. సో ఏంటో అసలు అమ్మాయి కూడా వాళ్ళ మేనేజర్స్ కూడా దాపెడుతున్నారు చాలా. ఎవడో ముఖ్యంగా ఉన్నారు నిజంగా. వీరంతా అదైతే ఎవరు మనకు తెలియదు. చిల్లరేషాలు వేసే వాళ్ళు ఉన్నారు. సో అయితే ఇక్కడ మన తెలంగాణలో తనకి ఎక్కడ నడవట్లేదని ప్రజెంట్ ఆంధ్రాకి తెలంగాణ తరిమి కొట్టారు జన. తెలంగాణ సంగతి ఆమె మళ్ళీ ఏమంటుంది, నేను తెలియక కొన్ని మాట్లాడి నాకు రాదు, ఎన్ని అబద్ధాలు. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అని తెలంగాణ ఉన్నప్పుడు ఒక ఛానల్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన ఏంది అసలు మళ్ళీ తెలియంది వారింటికి ఎట్లా వెళ్ళిండి ఒక మాట. ఇవాళ బూటకాల మనిషి లెక్క 10 బూటకాలు పెట్టుకొని ఈ రోజు లోకం మీద 10 మనుషులకు కూడా 10 అబద్ధాలు చెప్పిన వాడిని ఎప్పటికైనా కానీ ఒక దేవుడు కానీ దేవుడు మనిషి అన్న కానీ ఒకసారి పాటించారు. ఈ రోజుకి ఒక అబద్ధం చెప్తుంటే వీడిని దేవుడి మనిషి అని ఎట్లా నమ్మాలి? ఇప్పుడు ఒక నిమిషం ఒక్క మాటలో నేను అందరికి ఒక ప్రశ్న, ఇన్ని మహిమలు చూపించాను, నాకు నిజంగా నాకు మహిమలు వస్తాయండి అని నేను పీఠం వేసుకుని కూర్చుంటే భక్తులు రారా? వస్తారా? ఆ టాలెంట్ ఉంది మీ దగ్గర. ఆ టాలెంట్ ఉంది. కానీ ఈ టాలెంట్ నేను నా పర్సనల్ గా తీసుకోకుండా ఇది ఫేక్, నమ్మకండి అని ఎందుకు నేను ప్రజల్లో చాలా మంది గురుజులుగా నాకు ఫోన్ చేసి శభాష్ తల్లి, ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో ఇలాంటి మూఢనమ్మక, నేను దయ్యం ఉంది, దేవుడు ఉన్నాడు, సో పూర్తిగా లేదని నేను అన్నాను. కానీ ఇలాంటి వేషధారణ వేసుకొని వచ్చి చేసే వాళ్ళని, డూప్లికేట్ వాళ్ళని మా కమ్యూనిటీలో కూడా మీసాలు గడ్డలు కొక్కుని చీరలు కట్టుకొని కూడా మగవాళ్ళు ఉన్నారు. సో నేను ఆమెను ఒక్కనే అనట్లేదు కదా, బాబాలను అంటున్నా, ప్రతి ఒక్కరిని అంటున్నా. మా దాంట్లో కూడా వేషాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అన్ని దాంట్లో కూడా తప్పే ఉంది. ఇంకోటి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర ఆత్మార్పణ చేసుకుంటారని తను డేటు సమయంతో సహా చెప్పింది. చచ్చిపోయాడు ఎవడైనా చెప్పిరాడు నాన్న, చనిపోయేటోడు ఎవడు చెప్పిరాడు. సరే అదే మాటకి నేను వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాను. నేను ప్రళయాన్ని ఆపడానికి వస్తున్నా. వీడు పెద్ద ప్రళయం, వీడు పెద్ద శనిద్రంగాడు. వీడు నిజంగా తెలంగాణకి ఎందుకు వచ్చాడో తెలియదు. ప్రళయాన్ని ఆపడానికి మొదలే వచ్చినా అంటే మళ్ళీ ఈయన సావేడికైనా అంటే మళ్ళీ చచ్చేటోడు ప్రళయాన్ని ఎట్లా ఆపుతాడంట వీడు? వచ్చి ప్రళయాన్ని చూస్తాడు. చచ్చేది ఒక ప్రళయమా? భూమికి బరువు దిగిపోయింది అనుకుంటాను వాడు చస్తే మాత్రం. నిజంగా చెప్తున్నాడు. అది ఆరెంజ్ జ్యూస్ అని అంటున్నారు. మళ్ళీ ఆరెంజ్ జ్యూస్ మళ్ళీ నిజంగా పెట్రోల్ దొంగ బాబాగాడు అని దొంగ మా ఆరెంజ్ జ్యూస్ అంటున్నారు అందరూ. కామెంట్లలో చదవండి బాగా, మాత్రం యూట్యూబ్ లో కూడా వస్తాను. కామెంట్స్ లో చూసి ఈమె చెప్తుంది కానీ మాకైతే తెలియదు. కామెంట్స్ లో నలుగురితో నారాయణ మేము కూడా. అంటే ఇప్పుడు టెంపుల్ దగ్గర అసలు అలాంటి చేసుకుంటారా? అలా చేయడం కరెక్ట్ అంటారా? ఒకటండి, ఇప్పుడు పిఠాపురంలో వాడే దొంగ పిఠాధిపతి ఏం కథ గురిజీ ఆయన. సో ఆయన పెద్ద ఏదో గాలిలో రేపు చూడబోతున్నారు, రేపు చేయబోతున్నాను, ఏం మాట్లాడే వాడు చిన్న పిల్లోడు, వాడు బాబు ఏదేదో ఇట్లా ఎంతమందిని చూడలేదు నాయన నిన్ను దొంగ. కృష్ణనాథ శాస్త్రి అనేటోడే అక్కడ లేడన్నాక ఈయనని పట్టుకొని ఇలా మాట్లాడుతుంది. అసలైన గురు కృష్ణనాథ శాస్త్రి అని చెప్పింది. అఘోరాలతో మాకు ఇంటర్వ్యూ అయిందన్న. అఘోరాలలో కూడా మన కాశీలు ఉండే ఒక ఆయన పెద్ద వ్యక్తి మనతో మాట్లాడిండు. ఆయన కూడా ముఖం పట్టుకొని చెప్పిండు,
కృష్ణనాథ శాస్త్రి అనేవాడు లేడు, ఏడు దొంగ బాబా నేనైతే చెప్పుతో కొట్టి పంపియండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అక్కడ ఏదో ఇంటర్వ్యూలలో మీకు రేపు షాకింగ్ న్యూస్ ఇస్తానంటే రేపు నాగుల జ్యోతి నపోతే ఏదో ఒక గుడ్డ కట్టి పూజ చేశారు. సో ఇక్కడ ఏమైందంటే శ్రీకాళహస్తినా ఆ శ్రీకాళహస్తిలో వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మీరు బట్టలు వేసుకొని రావాలి అమ్మ అంటే ఒక మాట, ఏ గుళ్ళో గానీ ఎప్పుడైనా కూడా మడిగట్టు అని చెప్పేసి ఒక పద్ధతి ఉంటుంది. అలాగే అయితే గుడికి వెళ్ళాలంటే మడి కట్టుకొని వెళ్ళాలి నాన్న. అసలు జీన్స్ ఏ గుళ్ళో కాదు, మన ఇంట్లో గుళ్ళో కూడా ఉంటే కేరళలో అనంత పద్మస్వామి గుడికి పోయి దర్శనం చేసుకురాపో మనం. అప్పుడే నగర అంట ఏంది కేదార్నాథ్ కాదు, కేరళ అనంత పద్మస్వామి అంటే ఛాలెంజ్. అంటే అక్కడ నియమాన్ని ఒకసారి వెళ్ళాను. మనం ఏ శారీ కట్టుకున్నా కానీ ఎంత కానీ అక్కడ వైట్ శారీ. సో మన దగ్గర వైట్ లేకుంటే వైట్ పంచ్ ఉంటది. స్త్రీలను 50 రూపీస్ కట్టుకుని అక్కడ ఒక్కొక్క చోట ధర్మం ఉంటది. అమ్మ మీరు కొంచెం బట్టలు, నన్ను బట్టలు వేసుకురామంటావు, ఏంది మీది ఆపుకుంటావా? అది ఘోర కాదు, వాడు ఒక వాడు ట్రాన్స్జెండర్ పౌరు. ఏం చూసుకుంటావా? పోలీసుల మీద ఏం చేసుకుంటావు? నేను కట్టుకున్నాని దబా 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 పెట్రోల్ పోసుకుంటే బెదిరిస్తున్నాడు వీడు. చట్టాలు ఏం చేస్తున్నాయి, పోలీసులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, మనుషులు ఏం చేస్తున్నారు? మళ్ళీ హైలైట్ ఈ గవర్నమెంట్ మాత్రం చాలా మొక్కుతున్నాము. మన తెలంగాణ ఆంధ్రానా వచ్చు ప్రతి ఏ రాష్ట్రంలో కానీ రెండు రాష్ట్రాల వాళ్ళని నేను చెప్తున్నాను ఒక మాట, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ ఇచ్చి ఇంకా బయటికి పంపిస్తున్నారు కదా, హ్యాట్స్ ఆఫ్ అండి. గల్లీకి ఒక బాబా పుడతాడు, ఇంటికి ఒక బాబా పుడతాడు, రోజుకి ఒక బాబా పుట్టి ఆమె చెప్పింది కదా అమ్మా నాన్న నరికి వాళ్ళ శవాల మీద చనిపోయిన తర్వాత చేస్తారంటే ఈ రోజు లేపట్లా చచ్చిపోయేది నరికి కూడా చేస్తున్నారు. నరికి కూడా వాళ్ళ శవాల మీద పూజ చేసుకుని అమ్మ నాన్నని పొడగొట్టుకునే పరిస్థితి మన రెండు రాష్ట్రాల ప్రజలకు కన్ఫర్మ్ వస్తుందండి. ఈ మాట మాత్రం ఈ గవర్నమెంట్ వాళ్ళకి నేను చెప్తున్నా, హైలైట్ గా నేను చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్. అలాంటి బాబాలను మీరు బయటికి పంపించి వాళ్ళని ఇంకా కాపాడుతున్నారంటే మీడియా కూడా నిజంగా చేతులెక్కి మొక్కాలి. కొంతమంది నిజంగా అది మళ్ళీ అది వేస్ట్ అని కూడా ఆమెనే లైవ్ ఆమెనే ఇంటర్వ్యూ చేస్తున్నారు. అంటే పిల్లలని రేప్ చేసి చంపేస్తున్నారు, పిల్లలు ధ్వంసం చేసుకుంటున్నారు, ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి. మళ్ళీ మీరే ఇంత ఫోకస్ చేయొచ్చు కదా. వేస్ట్ గాడు వాడు తగ్గినాడా తుమ్మినాడా వాడు ఏడ్చినాడా ఇవన్నీ అవసరమా? మన ఆంధ్ర తెలంగాణ ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎవరికి లేవు నాన్న. పొద్దున్న లేగానే ఇంటి కిరాయి ఎట్లా కట్టుకోవాలి, రూమ్ రెంట్ కట్టుకోవాలి మీకుండదా? పొద్దున్న లేగానే మా జీవనాధారం ఏం చేయాలి ఏం కాదు మాకుండదా? పొద్దున్న లేగానే ఆడపిల్ల ఎవడు ఏం చేస్తున్నారు భయం ఉండదా? ఈ సమస్యలు ఇన్ని సమస్యలు మనకుండగా మధ్యలో ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం చేసిన వాడిని శిక్ష పడేటట్లు చూడుకోకుండా మళ్ళీ అది మర్చిపోయేటట్లు చేసి ఈ టాపిక్ అవసరమా? నేను చాలా అంటే నేను చాలా బాధపడుతున్నాను నిజంగా. రేవంత్ రెడ్డి గారు నిజంగా, చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరు ఏం చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయకండి ప్లీజ్. మీకు మొక్కుతాను, దయచేసి మొక్కుతాను ప్లీజ్. ఇలాంటి వాడిని తరిమి కొట్టండి సార్. నిజంగా మనకున్న సమస్యలు మస్తుగా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని మనం ఎంత సపోర్ట్ గా చేసినామో అంత మాత్రం అవుతుంది. ఒక ఆడవాళ్ళకి ఇజ్జత్ లేకుండా, ఒక ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఇజ్జత్ లేకుండా, ఒక నాగసాధులకు ఇజ్జత్ లేకుండా, ఈసారి ఒక అఘోరాలకు ఇజ్జత్ లేకుండా, ఒక జోగిని వ్యవస్థలో వాళ్ళకి ఇజ్జత్ లేకుండా ఇలాంటి బాబాలు వచ్చి ఇలాంటి ప్రళయాలు సృష్టిస్తా అని చెప్పి ఇట్లా చేస్తా అని చెప్పేసి లాస్ట్కి వాడు చనిపోతానికి ఇవన్నీ చేస్తున్నాడు కదా. అలాంటి వాడిని ఒక హాస్పిటల్లో జాయిన్ చేసి వాని మెంటల్ కండిషన్ ఏందో చూసుకొని ఇలాంటి వాడిని ఎలాంటి తగిన చర్యలు తీసుకోవాలి. మెంటల్ ఆఫ్ అది ఎప్పుడైనా ఖరాబ్ పిచ్చోడని నేను అంటున్నాను.